హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం, అల్లు అర్జున్ గారి కేసులో లేకుంటే అభిమానుల కేసులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి మేడం. సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారికి అగెనెస్ట్ గా వ్యతిరేకంగా కొన్ని పోస్టులు అయితే పెట్టారు అభిమానులు అని చెప్పేసి. ఇప్పుడు పోలీసులందరూ కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరెవరు పెట్టారని చెప్పేసి రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ 3 పైన కూడా నమోదయ్యాయంట. మరి అభిమానుల మీద కేసులు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మేడం? మరి కొంచెం వాళ్ళు కూడా అతిగానే చేశారనిపిస్తుంది, అభిమానులు కూడా. ఓకే. అభిమానం ఉండడం వేరు, దురభిమానం ఉండడం వేరు, మీ అభిమానం కోసం పక్క వాళ్ళని తిట్టడం వేరు. ఏదైనా సమపాళ్ళలో ఉండాలి. అభిమానం కూడా కాస్త ఒక హద్దు అదుపులో ఉండాలి, అదుపాజ్ఞల్లో ఉండాలి. అంతేగాని మీ ఇష్టానికి మీరు మీ ఇష్టానికి ఏదో ఒకటి చేసేసేసి మాట్లాడేసేసి, ఇదివరకు ఏంటి అంటే మాట్లాడుకునేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు వీళ్ళు కృష్ణ అభిమానులు అనుకోండి, వీళ్ళు ఎన్టీఆర్ అభిమానులు అనుకోండి, ఓరల్గా తిట్టుకునేవాళ్ళు. లేదు అనుకుంటే వాళ్ళ పోస్టర్ల మీద వీళ్ళు ప్యాడ్ వేస్తే వాళ్ళ పోస్టర్ల మీద వీళ్ళు ప్యాడ్ వేసేవాళ్ళు ఈ అభిమానులు. ఓకే. లేదు అంటే ఎలా ఉండేదంటే, ఒకరి సినిమా అభిమాన నటుడు సినిమా రిలీజ్ అవుతుందంటే కటౌట్ చాలా పెద్దది పెట్టడము, వాళ్ళు ఎంత కటౌట్ పెట్టారో గుర్తు పెట్టుకొని వీళ్ళు అంతకంటే పెద్ద కటౌట్ పెట్టడము, ఇట్లా ఉండేది స్పర్ధ అనేది, పోటీ అలా ఉండేది. ఓకే. కానీ అది కాస్త ఇవాళ సోషల్ మీడియా వచ్చేసరికి అది వెర్రితలలు వేసేసి ఇష్టానుసారంగా రెండో వాళ్ళని ఎంతవరకు మనం అనొచ్చు, ఎవరిని అనొచ్చు, ఎలా అనొచ్చు అనే దాని విషయంలో ఏమాత్రం బుద్ధి పనిచేయట్లా, బుద్ధి జ్ఞానము పనిచేయట్లా. పనిచేయకుండా ఇప్పుడు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు మన సీఎంని ఒక మాట అనే ముందు ఒక చట్టము అనేది ఒకటి ఉంటుంది అని చూసుకోవాలి. ఎవరినంటే వాళ్ళని మాట్లాడకూడదు. ఓకే. అలా మాట్లాడేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా ఇంతలా పెరిగి ఇది ఒక రకంగా విశృంఖలంగా అయిపోయింది. సోషల్ మీడియా చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు ట్విట్టర్లో పోస్టులు పెడుతుంటారు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతుంటారు, ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉంటారు. వీళ్ళకి తెలుగులో పోస్ట్ పెట్టడం చేత కాదు, ఇంగ్లీష్లో పెట్టడం రాదు. అందుకని ఇంగ్లీషులో తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో పెడతారు. అవి బూతులైనా మంచైనా చెడైనా పెడతారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, దానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఒక మనిషి చనిపోయింది, ఆయన అదే అడిగాడు రేవంత్ రెడ్డి గారు. ఒక మనిషి చనిపోయింది, ఓ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు, మరి అరెస్ట్ చేయొద్దా అని అడిగాడు. మరి ఇతను బాధ్యుడు అవునా కాదా అని చెప్పి కోర్టు ఆలోచించాల్సింది. ఆలోచించి అసలు ఇతనికేంటి సంబంధం, థియేటర్ వాళ్ళది తప్పు, లేదు అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది తప్పు, లేకపోతే ఫలానా వాళ్ళది తప్పు, ఇతను తప్పు లేదు అంటే అది వేరే విషయం. అవి కోర్టు కదా చూసుకునేది. మీరు ఎలా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గురించి, ఒక సీఎం గురించి? ఈ అడ్డగోలుగా మాట్లాడటము ఒక రకంగా చూసుకుంటే ఒక 10-12 ఏళ్ళ నుంచి ఇది ఎక్కువైంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి చూస్తున్నాం. అంతకుముందు ఇంతంత అవాకులు చవాకులు లేవు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటము, ఆయన మాట్లాడటం మొదలెట్టాక ఆయన కింద నాయకులు మాట్లాడడం, ఆ తర్వాత ఇంకాస్త కింద నాయకులు మాట్లాడడం పరిపాటిగా అయిపోయింది. ఇప్పుడు మనం అన్నీ ఏంటి అంటే ఎవరేం మాట్లాడారంటే చూసి నేర్చుకుంటాం, ఎవరేం చొక్కా వేసుకున్నారంటే చూసేసుకుంటాం. అనుకరించడం ఎక్కువైపోయింది మనకి. ఓకే. ఈ అనుకరించే కళలో మనం ఆరితేరిపోయామన్నమాట. అందుకని చెప్పి మనం ఇష్టానుసారంగా ఈ పోస్టులు పెట్టడం అలవాటైపోయింది. అసలు ఈ పోస్టులు పెట్టడానికి ఒక క్వాలిఫికేషన్ కానీ, ఒక చదువు సంధ్య కానీ, ఒక బుద్ధి జ్ఞానం కానీ ఏమీ లేవు. ఎవరికి తోస్తే వాళ్ళు పెట్టేయడమే. ఇవాళ అక్షరం ఒక చదువుకునే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చేసిన తర్వాత మన జీవితాల్లోకి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది తెలియకుండా పోయింది. బుద్ధి జ్ఞానం లేకుండా అయిపోయింది అనమాట. దాని దుష్ప్రభావమే ఇది. ఓకే. అందుకని మరి అరెస్ట్ చేస్తున్నారు అనే దాని విషయంలో
అరెస్ట్ చేసి వాళ్ళని మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా, ఏం చేస్తారు అనేది వేచి చూద్దాం. ఇది ఒక రకంగా ఒక హెచ్చరిక లాంటిది. ఇది మరీ తీవ్ర రూపం దాల్చకపోయితే కానీ, దాల్చినంత వరకు అయితే మటుకు ఇది మంచిదే, నేను సమర్థిస్తా. ఎందుకంటే ఒకప్పుడు ఆకతాయిలు నేర్పిస్తుంటే, ఆకతాయిలు అమ్మాయిలు నేర్పిస్తుంటే షీ టీమ్స్ అని పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళు. ఈ కౌన్సిలింగ్ అప్పుడు పెళ్లి కాని వాళ్ళైతే తల్లిదండ్రి, పెళ్ళి అయిన వాళ్ళైతే భార్య ఆ కౌన్సిలింగ్కి ఆ ఎఫెండర్తో పాటు రావాలి. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అసలు వీళ్ళు చేసే ఘనకార్యాలు, బయట చేసే ఘనకార్యాలు ఇంట్లో వాళ్ళకి తెలియదు. వీళ్ళు బయట చేసే అన్ని చేసి కాముగా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఇంట్లో ఉంటారు. వాళ్ళకి అసలు డౌటే రాదు. ఈ మొదటిసారిగా ఇలా అఫెండర్స్తో పాటు, అంటే ఎవరైతే యూటీజింగ్ చేశారో వాళ్ళతో పాటు తల్లిదండ్రులను, లేదు అనుకుంటే పెద్ద వయసు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి భార్యలు కానీ వాళ్ళు వస్తూ ఉంటే అక్కడ ఒక విచిత్రమైన వాతావరణం కనిపించేది. ఏంటి అంటే, మా వాళ్ళు అలా చేయరు, మా వాళ్ళు అలా చేయరు, మా అబ్బాయి అలాంటోడు కాదు, మా ఆయన అలాంటోడు కాదు అంటావు. ఇప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉంటాయి పక్కనే. అవి చూపించగానే ఏడ్చుకుంటా మొత్తుకుంటా పడబొబ్బులు పెట్టేవాళ్ళు అనమాట. పెద్ద గోలగోల అయిపోయేది. అది కాస్త షీ టీమ్ కౌన్సిలింగ్ కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా అయ్యేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా అసలు వీళ్ళు బయట ఏం చేస్తున్నారనేది ఇంట్లో వాళ్ళకి తెలియదు. అవును. మరి ఎవరో ఒకరు అజమాయిషి అయినా ఉండాలిగా, తల్లిదండ్రులు అజమాయిషి ఉండాలి, ఏది బాధ్యత లేని వాళ్ళకి ఎవరో ఒకరు అదుపాజ్ఞ అయితే ఉండాలి కదా. అందుకే ఇప్పుడు వీళ్ళకి ఈ బుద్ధి జ్ఞానం లేకోకుండా ఉచితాలు మర్చిపోయి కామెంట్లు పెట్టిన వాళ్ళకి పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి పంపిస్తే మంచిది. ఇది ఇట్లా కౌన్సిలింగ్ చేస్తారు, ఇట్లా చేస్తే కౌన్సిలింగ్ లో కూడా మారకపోతే గనక కేసులు అవుతాయి ఐటీ యాక్ట్ ప్రకారము అనేది అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఈ సందర్భంగా అవగాహన పెరుగుతుంది. ఇలాంటి వాటికి యూట్యూబ్ ఛానల్స్ గా మనం కూడా అవగాహన కలిగించడానికి ముందుకు రావాలి ఒక రకంగా. వస్తే మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది మనకు అనుకోకుండా వచ్చింది. ఇది ఎవరు ప్రిపేర్డ్ గా లేరు ఈ సోషల్ మీడియాకి, వస్తుందని కూడా తెలియదు. నేనైతే నా లైఫ్ టైంలో నేను ఎప్పుడు ఊహించలా. అసలు సెల్ ఫోన్ అనేది ఒకటి వస్తుందనే తెలియదు మాకు. సడన్ గా వచ్చి సెల్ ఫోన్ ఊడిపడింది ఆకాశంలో నుంచి. ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దాంతో పాటు అది పెరిగి 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 స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి లైఫ్ చాలా ఈజీ అయిపోయింది ఒక రకంగా. ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ ఏదైనా పంపించాలా ఒక చోట నుంచి ఒక చోటకి, మనం ఏం చేయాల్సి వచ్చేది, ఫ్యాక్స్ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్స్ మిషన్లో ఆ పేపర్ పెట్టి డబ్బులు చాలా అయ్యాయి పంపించేవాళ్ళం. ఇప్పుడు మన ఫోన్లో నుంచి ఒక ఫోటో తీసేసి ఆ పేపర్ని వాళ్ళకి యూట్యూబ్లో పంపించేస్తే క్షణాల్లో వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు మనం ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మనం అనుకున్నాం అనుకోండి, కలవాలి అనుకున్నాం అనుకోండి, మామూలుగా మనం ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళి 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 ఇంత చేసి అక్కడికి వెళ్తే వాళ్ళు ఉండేవాళ్ళు కాదనుకోండి, ఎంత నిస్పృహగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, నేను వస్తున్నాను అంటే ఉన్నాను రండి అంటారు, లేదు అంటే నేను లేను, ఊర్లో లేను, లేకపోతే ఇంట్లో లేను, ఏదో ఒకటి చెప్తారు. లైఫ్ చాలా ఈజీ అయిపోయింది ఒక రకంగా. కానీ అంతకంటే ఎక్కువ జటిలమైన సమస్యలు ఏమొచ్చినాయి అంటే ఈ సోషల్ మీడియాని విపరీతంగా వాడుకోవటం, అబ్యూజ్ అయిపోతుంది ఈ సోషల్ మీడియా. మనము వాడాల్సినట్లుగా వాడుకోకుండా దీన్ని ఇష్టారీతిని వాడటంతో క్రైమ్ రేట్ పెరిగింది దీనివల్ల. అందుకని క్రైమ్ రేట్ని తగ్గాలి అంటే మనం అసలు సోషల్ మీడియాతో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలాంటి కామెంట్ పెట్టాలి, ఎలాంటి కామెంట్ పెట్టకూడదు అనే అవగాహన తీసుకురావాలి. ఆ పిల్లలకు మరీ అవసరం. ఇప్పుడు వీళ్ళు ఈ ఎంగేజ్ లో కేసుల్లో ఇరుక్కున్నారనుకోండి, వాళ్ళు కర్మగాలు చదువుకునే వాళ్ళు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళకి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, కనీసం పాస్పోర్ట్ కూడా రాదు.